వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 16వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారికి గతంలో అయితే చాలా కష్టాలను అయితే అనుభవించారు. అంటే గత 3 సంవత్సరాల నుండి వీరికి ఎన్నో కష్టాలైతే పడవలసింది. అలాగే అవమానాలు అనేవి కూడా చాలామంది కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇందులో నిజాలు ఏంటంటే గనక ఈ రాశి వారికి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి శని ప్రభావం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలాంటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలాంటి శని అంటే, శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ 3 సంవత్సరంలో మీరు ఎన్నో కష్టాలు ఫేస్ చేసేవారు ఉన్నారు, సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు. అలాగే జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ రాశి వారు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి జీవితంలో సంతోషంగా బ్రతికి అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలు గతం గతహ అని చెప్పి అంటాం కదా, ఈ గత 3 సంవత్సరాలు జరిగింది ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. మీ కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, సమస్యలను తెచ్చుకున్నారు. కొన్ని సుఖాలు వచ్చినాయి, సంతోషాలు వచ్చినాయి, ఎక్కువగా అయితే మీరు చూస్తూ వచ్చారు. అలాగే కష్టాలను అనుభవించారు. కానీ ఇప్పుడు ఈ రోజున అయితే మీకు రాబోయే రోజుల్లో అయితే అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీకున్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారైతే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారైతే డబ్బు సంపాదన కోసమైతే రేయింబావులైతే కష్టపడటానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఎక్కువ కూడా తగ్గకూడదు, ఒకరి కింద మనం బ్రతకకూడదు, ఒకరికి లొంగకూడదు అనేటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వస్తే గనక ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు చాలా మంచివారండి. అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికంటూ సొంత ఆలోచనలు అనేవి ఉంటాయన్నమాట. ఏదైనా సరే వీరి కాళ్ళ మీద వీరు నిలబడటానికి ఇష్టపడేటువంటి మనుషులు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో మీరు ఏదైతే కొత్తగా భూలాభం అంటే భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి, గృహాలు కొత్తగా నిర్మించుకునేటువంటి అవకాశం కావచ్చు, లేదా సొంతగా బిజినెస్కి ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవడం అవ్వచ్చు, ఇట్లా ఏదైనా సరే కొత్తగా ఏదైనా ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం అయితే ఈ రాశి వారికి అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉంది. ఇక దానికి మీరు తగినటువంటి డబ్బును కూడా వీరు సర్దుబాటు అనేది చేసుకుంటారు. దాని యొక్క డబ్బు కూడా సమయానికి అందుతుంది. మీరు ఎప్పుడు కూడా అప్పులు చేయటానికైతే వీరు ఎక్కువగా ఇష్టపడరు. ఏదైనా సరే వీరు సొంతగా ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించి వీరి యొక్క టార్గెట్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనం ఏదైనా సరే మేము కోటీశ్వర్లు అవ్వాలి, మేము కోట్లు సంపాదించాలి, మేము కట్టుకునేటువంటి ఇండ్లు చాలా బాగుండాలి, ఒక పెద్ద డూప్లెక్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసి మంచి పెట్టుబడి కానీ, ఇలా ఒక ఆలోచన అనేది ఒక హై రేంజ్లో అయితే ఉంటుంది ఈ మేష రాశి వారికి. ఇక ఈ రాశి వారైతే జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలి, ఎక్కడ కూడా తగ్గకూడదు, ఎవరి కింద కూడా లొంగకూడదు అనేటువంటి దానికి ఈ రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీరికి కొంచెం కోపం, అహంకారం కూడా, పొగరు ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ వీరికి గనక అర్థం చేసుకున్నట్లయితే కనుక చాలా మంచిగా, చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. వీరు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు, నవ్వుతూ ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా బాధలు కానీ ఇలాంటివి చెబితే వీళ్ళు వినలేరు. వీరికి ఏంటంటే సరదాగా కాసేపు నవ్వుకునే మాటలు, కాలక్షేపాలు, మాటలు, ముచ్చట్లు ఇలాంటివి ఏదైనా చెప్తే కాసేపు వీరికి ఎక్కువగా టైం అయితే ఉండదు. కానీ
కాసేపు ఏదైనా ఫ్రీగా ఉన్న ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కోరుకుంటారు. ఎందుకంటే ఇంత కష్టపడి బ్రతికేదే బాధల కోసం కాదు కదా! సంతోషాల కోసమే. కానీ అలాంటి సంతోషాలు లేకుండా బాధలు వినటానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు. అలాంటి చోట నిమిషం కూడా నిలబడరు. సంతోషం లేదు, ఇక్కడ ఏదైనా బాధలు మాట్లాడుకుంటున్నారు, బాధలు వినాల్సి వస్తుందనుకుంటే పక్కన అయితే వెళ్ళిపోతారు ఈ రాశివారు. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి విషయాలు అవ్వచ్చు, ఎలాంటి వ్యక్తులైనా అవ్వచ్చు, వదిలేస్తారన్నమాట. అలాంటి వ్యక్తిత్వం అనేది వీరిలో గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు బాగా బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీరి యొక్క పనుల మీద, అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇట్లా ఏంటంటే పనుల మీద ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ రోజునైతే మీరు బాగా బిజీగా ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకైతే చాలా బిజీగా ఉంటారు ఈ మేషరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే బంధువుల పట్ల, అనుబంధాల పట్ల ఎక్కువగా అవగాహన అనేది ఉంటుంది. అలాగే కుటుంబం పట్ల అయితే వీరికి అంటే వారు ఎప్పుడు కూడా మంచి పొజిషన్‌లో ఉండాలి. వారు మంచి సెటిల్ అవ్వై ఉండాలి. వారికి ఎలాంటి కష్టం రాకూడదు అనేది వీరైతే ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున మిశ్రమ ఫలితాలైతే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. దీంతో మీ మనసు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 16వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉంది. అలాగే ఉద్యోగాల కార్యక్రమంలో జాగ్రత్త ఉండాలి. మీ ప్రత్యర్థాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి మీరు బాధ్యతలను నెరవేర్చుకోవడంలో అజాగ్రత్త అసలైతే ఉండకూడదు. అలాగే ఈ రాశి వారికి ఎవరికైనా ఈ సమయంలో అప్పులు ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపారాలు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రోజున ఈ రాశి వారికి సానుకూల ఫలితాలైతే వస్తాయి. కొత్త పని చేసేందుకు అయితే ఇదొక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంది. గ్రహస్థితులు అనేవి ఈ మేషరాశి వారికి గ్రహం అనేది చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి సలహా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో మీరు బయట వ్యక్తి సలహా తీసుకోకూడదు. మరోవైపు వ్యాపారాలు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశాలైతే ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ రోజున అయితే అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 76. అలాగే వీరు పరిహారం విషయానికి వస్తే కనకదార స్తోత్రం పఠించండి చాలు, మీకు ఉత్తమమైన ఫలితాలైతే పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే.